ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు పత్రికొక్కటున్న మిత్రకోటి పత్రిక లేకున్న ప్రజకు రక్ష లేదు నార్లవారి మాట వాస్తవం అని అన్నట్టుగా ఈనాడు వారి సీనియర్ జర్నలిస్ట్గా దాదాపు దశాబ్దాలుగా మెదక్ జిల్లా నుంచి ఎదిగి వచ్చినటువంటి ఒక జర్నలిస్టు కళాన్నే నమ్ముకొని కళాన్నే తన యొక్క ఆయుధంగా మలుచుకున్నటువంటి గౌరవనీయులు ఈనాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా ఎదగడం అనేటువంటిది అంటే నాకు ఫోర్త్ ఫిల్లర్గా మనం ఏదైతే చెప్పుకుంటామో అట్లాంటి ఒక జర్నలిస్ట్ రంగం లోపల సమున్నతంగా ఎదిగినటువంటి గౌరవనీయులు శ్రీ విరాహత్ అలీ గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా వేదిక ఆహ్వానిస్తుంది. ఆత్మీయులు రంగయ్య గారు ఇవాళటి కార్యక్రమానికి తన విలువైన సమయాన్ని ఒక స్కూల్లో జరుగుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనాలనే తపనతో మీ అందరి మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి విచ్చేసినటువంటి అదనపు కలెక్టర్గా వీరారెడ్డి గారు, అలాగే డిఓ నారాయణ రెడ్డి గారు, ఇవాళ మనందరిని ఇక్కడికి చేర్చినటువంటి సంఘ సేవకులు గట్టు శంకర్ గారు, వేదికపై ఆసీనులైన ప్రధాన ఉపాధ్యాయురాలు, అట్లాగే ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఇవాళ మీ అందరి కోసం సేవ చేయడానికి వాళ్ళ కుటుంబాలని వదిలి వచ్చినటువంటి ఆ అమ్మలు అక్కలకు నేను ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇవాళ నాకు ఇక్కడికి వచ్చినాక మీ అందరి మధ్యన గడపడం ఒక ఆనందం అయితే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మీ పాత మీలో ఉన్న ఒక మిత్రులు చాలా రోజుల తర్వాత కలిస్తే మీరు ఎట్లా మీకు ఏమనిపిస్తుంది? అట్లా 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ వేదిక మీద అనుకోకుండా ఒక ఆత్మీయుల్ని కలవడం అంటే నాకు చాలా ఆనందం ఉంది. ఆత్మీయులు ఎవరో కాదు, మన వీరారెడ్డి గారు. దాదాపు 28 ఏళ్ళ పరిచయం బంధం వారితో నాకు. వారు ప్రజలతో మమేకమై తిరిగిన ఒక అధికారిగా ఉన్నప్పుడు, మేము ఆ ప్రాంతంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్న సందర్భంలో వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగా, మేము జర్నలిస్టులము, ఆయన అధికారిగా ఎప్పుడు లేము, ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము వారితో ప్రయాణం చేసినటువంటి జ్ఞాపకాలు ఇవాళ ఈ వేదిక మీద నాకు గుర్తొస్తున్నాయి రాయగిరి పాఠశాలలో. సరే, ఏది ఏమైనా ఒక మంచి వాతావరణంలో ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. నాకు ఈ పాఠశాలకు రావడం, ఈ జిల్లాలో ఇది 2వ పాఠశాల. మొన్న 26 జనవరి నాడు మన పులిగిల్ల గ్రామంలో ఇట్లాగే నీ మధ్యనే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలకి ఇది ఇస్తున్నామంటే వచ్చింది. నేను నా 35 ఏళ్ళ జర్నలిస్టు జీవితంలో నేను కొన్ని అంశాలనే నేను అమితంగా ప్రేమిస్తాను. అందులో ప్రభుత్వ పాఠశాలలన్నీ నేను అమితంగా మొదటి నుండి ప్రేమిస్తున్న వ్యక్తుల్లో నేను ఒకరిని. ఎందుకంటే మొదటి నుండి ఓనమాలు నేర్చుకున్నప్పటి నుండి నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా మొత్తం అయింది ప్రభుత్వ పాఠశాలలోనే. ఆ ప్రభుత్వ పాఠశాలలో నేను తీసుకున్నటువంటి విద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇవాళ మీ ముందు నిలబెట్టించి మాట్లాడించే పరిస్థితికి వచ్చింది. మరి ఇవాళ పేద పిల్లలంతా ఒక వేదిక మీదకి ప్రభుత్వ పాఠశాలలోకి వస్తున్నారు. మరోవైపు గల్లీకి ఇవాళ ప్రైవేట్ పాఠశాలలు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాల మనం చూస్తున్నాం, గల్లీ కనిపిస్తున్నాయి, బోర్డు పెడుతూనే ఉన్నారు. ఈ ఏడాది కాగానే కొత్త బోర్డులు వస్తున్నాయి. మరి అక్కడున్న విద్యకి ఇక్కడున్న వాళ్ళకి మరి తేడా అయింది. మరి ఇక్కడ డబ్బులు ఆర్థికంగా పరిస్థితులు లేనంత మాత్రాన, ప్రైవేటు విద్యను మనం కొనలేనంత మాత్రాన ఇక్కడ ఈ వేదిక ద్వారా మనం అద్భుతాలు కానీ ఆశించిన చదువును చదవలేకపోతున్నామా అని ఆలోచించుకుంటే అది తప్పు. ఈ మధ్యకాలంలో నా మిత్రుడు ఉంటాడు, సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీలో పనిచేస్తాడు, హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళ పిల్లోడిని ఒక ప్రైవేట్ స్కూల్లో, అది కూడా మామూలు ప్రైవేట్ స్కూల్ కాదు, ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లో జాయిన్ చేసిండు. ఏది ఫస్ట్ క్లాస్ జాయిన్ చేసిండు. ఫస్ట్ క్లాస్కి నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ ఎంత కడుతున్నారు ఫీజు అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు 5 లక్షల రూపాయలు ఏడాదికి మేము కడుతున్నాం, 5 లక్షలు అన్నాడు 1వ తరగతికి. నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకే నేను ఆయన 5 లక్షలు కడుతున్నారు అంటేనే ఆ ఇంటికి పోయి ఆ పిల్లోని చూడాలి, పలకరించాలి, మరి అంత పెద్ద చదువు ఏం చదువుతున్నాడు అనేది ఒకటి నాలో వచ్చింది. పోయినాం, మాట్లాడినాం, కలిసిన నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. మళ్ళీ అప్పుడు వాడు పాలు తాగుతున్నాడు, నేను బయట టైంలో పాలు తాగుతున్నాడు.
వేర్ ఈజ్ దిస్ మిల్క్ ప్రొడ్యూస్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తెచ్చి పాలన పిల్లోని జస్ట్ ఇట్లా కదిలించిన ముందుగా కదిలిస్తే వాడు మెషినరీ అన్నాడు, వాడు హెరిటేజ్ మెషినరీ నుండి పాలు వచ్చేస్తున్నాయి అన్నాడు వాడు. కానీ అదే పాలు ఎక్కడికి వస్తున్నాయి అనేది అడిగితే మా రాయగిరి పాఠశాల ప్రభుత్వం బడిలోకి వచ్చి లేకపోతే ఇంకొక ప్రభుత్వం బడికి వెళ్ళి శ్రీను లేకపోతే నరసింహులు ఈ పాలు ఏడికలు వస్తున్నాయి అంటే ఆ పాలు రావడానికి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఒక రైతు ఆ పాలను ఎట్లా చేస్తాడు, ఒక పాడి పశువు ఎట్లా ఉంటుంది, దాని జీవితం ఏంది, పాల గురించే కాదు పాలనందిస్తున్న పాడి పశువుల గురించి కూడా ఒక చరిత్ర జ్ఞానాన్ని ఇవాళ మా ప్రభుత్వ పాఠశాలలో గ్రామీణ పాఠశాలలో కనిపిస్తాయి. అలాంటి చదువు జ్ఞానం కావాలి. లక్షలు ఖర్చు పెట్టి ఒకరిని చూసి ఒకరు పోజుల కోసమో మోజులో పడి చదివించడం కాదు. పిల్లలకి సంస్కారం కావాలి. ఒక విద్యను అందితే అయిపోదు, చదువుకున్నంత మాత్రాన చదువు కాదు, చదువుతో పాటు మనకు ఒక సంస్కారం, ఒకరి మధ్యన ఒకరిని అర్థం చేసుకునేది అంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక మనిషి తోటి మనిషిని అర్థం చేసుకోగలిగే జ్ఞానం కావాలి. అది సరైన విద్య, సరైన చదువు. అలాంటి చదువుకి నిలయాలు నిజంగా చెప్పాలి అంటే ప్రభుత్వ బడులే. అలాంటి ప్రభుత్వ బడుల మీద ఇవాళ వ్యయ ప్రయాసాల నోర్చి తన సేవ జీవితంలో ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టి మళ్లించినటువంటి గట్టు శంకర్ గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మీరు మీ అందరి మీ చప్పట్లతో. ఎందుకంటే ఇవాళ మనం అందరము ఊరిలో మీరు చూస్తున్నారు, ఊరు నాకేం చేస్తుంది, ఊరు నాకేం చేసింది అని అంటుంటారు. కానీ ఊరికి నేనేం చేసినా అని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇది ఎందుకంటే నాకెందుకు, వాళ్ళ గురించి నాకెందుకు, వీళ్ళ గురించి నాకెందుకు అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళ ఒక స్వార్థం అనేది మనకు అక్కడ కనిపిస్తుంటుంది. కానీ ఇవాళ మీకు పాలు ఇచ్చిండు శంకర్ గారు, ఇక్కడికి వచ్చి మీకు ఇంకా ఈ స్కూల్లో దత్తత తీసుకొని ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేస్తా అంటున్నారని నేను అభినందిస్తలేను. సరిగ్గా 14 ఏళ్ల క్రితం తాను కూడా బాల్యం మొత్తం మీలాగానే గడిపి వచ్చినోడు, ఒక మామూలు రైతు కుటుంబంలో గడిపి వచ్చినోడు, ఒక ఊరి బిడ్డ, ఆ ఊరిలో పుట్టి ఆ ఊరి మట్టి వాసన సాక్షిగా పెరిగి అక్కడ ఊరి కష్టాలంతా నెమరేసుకొని అధ్యయనం చేసుకొని ఆ ఊరి పరిస్థితుల్లో తాను కూడా ఈ గ్రామాలకి పల్లెలకి తనలాంటి కుటుంబాలకి న్యాయం చేయాలి, వాళ్ళకు ఒకటి నేను అండగా నిలబడాలనేది తాను మొక్క దశలోనే వాటిని మైండ్లో పెట్టుకున్నాడు. తర్వాత జీవితాన్ని సంఘర్షణ జీవితాన్ని ఒక 30 ఏళ్ళు సంఘర్షణ జీవితాన్ని కొనసాగించినటువంటి ఒక చరిత్ర మన గట్టు శంకర్ గారికి ఉంది. తాను బాల్యంలోనే చిన్న పిల్లోడిగా బాల కార్మికుడు కూడా పని చేసుకుంటూ చదువుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి శంకర్ తన ప్రతిభ, తనలో ఉన్నటువంటి నాలెడ్జ్ని అది చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఒక స్థాయికి వచ్చాక ఆయనకు అనిపించింది, నేను నా గ్రామానికి వెళ్ళి ఒక బొంబాయిలో జీవితం గడుపుతున్న తాను నేను మళ్ళీ నా గ్రామానికి వెళ్ళి నాకంటూ ఒక డ్రీమ్, నాకు ఉన్నటువంటి కళల్ని నిజం చేసుకోవాలని సరిగ్గా 2011లో అమ్మా నాన్న అనేది ఒక ఆశ్రమాన్ని మీకు చౌటుప్పల్లో ఏర్పాటు చేసిండు. మరి అమ్మా నాన్న ఆశ్రమం అని నాకు ముందుగా కలిసిండు. ఇట్లా ఒక ఆశ్రమం ఉంది, ఒక 7-8 మందితో శంకర్ గారు అక్కడ సేవలు అందిస్తున్నారు అని చెప్పి సమాచారం వస్తే నాకు అమ్మా నాన్న ఆశ్రమం ఎందుకు పెట్టినావు అని చెప్పి నేను అడిగితే, అమ్మ ప్రేమను నాన్న ప్రేమను ఆ దీనులకి, ఆ నోరు లేని జీవులకు అందించాలనే అమ్మా నాన్న పెట్టిన సారా అని అన్నాడు. వేరే చాలా చూస్తుంటాం అనాథ ఆశ్రమాల పేర్లు, కానీ అమ్మ ప్రేమ ఉండాలి, నాన్న ప్రేమ ఇవ్వాలి. ఎందుకంటే అమ్మ తెలియదు, నాన్న తెలియదు వాళ్ళకి. మొత్తము ఇళ్ల నుండి వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు, ఆరోగ్య పరిస్థితుల, కుటుంబ పరిస్థితుల మొత్తం మతి స్థిమితాన్ని కోల్పోయి అసలు వాళ్ళు ఎవరో తల్లిదండ్రుల్ని గుర్తుపట్టలేక, తన ఊరిని గుర్తుపట్టలేక ఏండ్ల తరబడి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, నెలల తరబడి ఏండ్ల తరబడి ఫుట్పాత్ల పొంటి మనకు కనిపిస్తుంటారు, రోడ్ల మీద హైవేల పొంటి కనిపిస్తుంటారు. మరి వాళ్ళ ఆకలి తీర్చుకునే దృశ్యాలు చూస్తే మనం చాలా ఒళ్ళు చలించిపోతుంది. ఎక్కడ తింటారు వాళ్ళు? చెత్త కుండీల్లో ముక్కిపోయి మనం పడేసినటువంటి అన్నాన్ని పందులు కుక్కలతో పోటీపడి ఆడ చెత్త కుండీల తింటుంటారు. డ్రైనేజీ నీళ్ళను దాహం తీర్చుకుంటా అనుకుంటారు. ఎందుకంటే అమ్మ నాకు అన్నం పెట్టండి, అమ్మ నా దాహం తీర్చండి అనే నోరు కూడా వాళ్ళకి లేదు. పాపం అంత జ్ఞానం తెలివి పాపం వాళ్ళకి లేదు. వాళ్ళ బతుకు పశువుల కన్నా హీనంగా వాళ్ళు బతుకుతున్నటువంటి మనుషుల్ని వేరి
వాళ్ళను ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళని సమాజంలో మనుషుల్లాగా మార్చి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి గుడ్డలు అందించి వాళ్ళను మంచి వాళ్ళలో కొంచెం వాళ్ళు మతిస్థిమితం నుండి బయటపడి గుర్తుపట్టగలుగుతున్నారనే పరిస్థితికి రాగానే ఎంతో ఆనందంగా కుటుంబాలకు చేరవేసినటువంటి చరిత్ర ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి ఉంది. ఇవాళ నేను ఎందుకు వచ్చినా ఒక జర్నలిస్టుగా ఒక సామాజిక సేవలో నేను మామూలుగా పోతుంటాను, చాలా రాష్ట్రంలో చాలా చోట్ల వెళ్తుంటాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు శంకర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక ప్రత్యేకతతో కూడుకుంది. మన ముసలోళ్ళకి సేవలు చూసినాం, పిల్లలకు అనాథ పిల్లలకు సేవలు చూసినాం, కానీ అలాంటి మనుషులకి సేవలు చేసే వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరు. అందుకే నేను 11 ఏళ్ల నుండి 2011 నుండి శంకర్ గారి చేస్తున్నటువంటి ఆ సేవకి ఆకర్షితుడినై ముగ్ధుడినై నేను వారు చేసే కార్యక్రమాలకి నా వంతు చేయూతను అందించాలనే లక్ష్యంతో అమ్మా నాన్న ఆశ్రమాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నా వంతు సహకారాన్ని అందించడం, తర్వాత సేవాభారత్ సంస్థ ద్వారా తాను అంటే సమాజానికి సేవ చేయాలనుకున్నాడు. సమాజానికి సేవ చేయడం అంటే దేశానికి సేవ చేయడమే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేవాభారత్ అని మనం అంటున్నాం అందరం. అంటే సేవాభారత్ లక్ష్యం ఏంది? తన చుట్టూ ఉన్న మనుషులకి తాను సహాయం చేయండి తోచినంత, తన చుట్టూ దీనస్థితిలో ఉన్నటువంటి సమాజానికి కొంత సహకారం చేయండి. అవి స్కూలే కావచ్చు, ఇంకా ఇతరత్ర రంగాల్లో కావచ్చు. ఆ దృక్పథంతో ఆ లక్ష్యంతో సేవాభారత్ను ఏర్పరిచి ముందుగా పిల్లలకి ఒక బాదాం మిల్క్, అట్లాగే ఒక ఫ్రిడ్జ్, అట్లాగే భవిష్యత్తులో ఇంకా ఈ రూపురేఖల్ని ఆ పాఠశాలల్లో రూపురేఖలు మార్చి ఒకవైపు బోధనకి మరోవైపు పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేయడానికి సేవాభారత్ రావడం, ఆ సేవాభారత్ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి అట్లాగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వచ్చినటువంటి మన అదనపు కలెక్టర్ శ్రీ వీరారెడ్డి గారికి అట్లాగే శ్రీ నారాయణ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా నేను ఒక జర్నలిస్ట్గా వారికి నేను అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీరు కూడా ఒక్కొక్క సైనికులై రేపు మేము కూడా అంటే ఇవాళ పాలు తాగి ఎందుకు తాగిపిస్తున్నాడు శంకర్ అంటే ప్రతి తాగిన ఒక్కొక్క గ్లాస్ మీరు తాగుతుంటే ఖచ్చితంగా మీకు గుర్తుకు రావాలి, మీకు మేము కూడా సేవ చేయాలి, మాకు పలానా ఆయన ఈ పాలు తాగిపించిండు ఆ రోజుల్లో అనే ఒక సెన్స్ మీలో డెవలప్ కావాలని చెప్పి ఇది ఒక స్ఫూర్తిగా మీకు ఇది ఇస్తున్నది. దీన్ని స్వీకరించి ఇలాంటి సేవా దృక్పథాలు పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.